గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెరసి మన జిల్లాలో ఈ విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది మనము చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాం. నిన్న మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వారు వివరించడం జరిగింది. సో నిన్నటి నుంచి ఫార్మల్గా మనకి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. తద్వారా ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైంది. దీంట్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మనం ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా చేపడతా ఉన్నాం ఖమ్మం జిల్లాలో, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మన రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న చెప్పినట్లుగా మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో వివిధ స్థానాల్లో మన వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు 2 ఫేజుల్లో, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లు 3 ఫేజుల్లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు మనం చేయబోతా ఉన్నాం. మనకి మొత్తం ఖమ్మం జిల్లాలో 20 మండలాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి భాగంగా ఉంటాయి. 571 గ్రామ పంచాయతీలు, 283 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పీటీసీ స్థానాలు. దీంట్లో భాగంగా పోలింగ్ స్టేషన్స్ 5214. ప్రతి ఒక్క వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి 5214 వార్డులకు గాను 5214 పోలింగ్ స్టేషన్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 737 పోలింగ్ లొకేషన్స్లో మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే 1580 ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్స్, 593 పోలింగ్ లొకేషన్స్లో మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ పోలింగ్ ప్రక్రియ అవన్నీ తదుపరి ఫేజ్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా మనకి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇమీడియట్గా మనకి అమలు చేస్తూ ఉన్నాం. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా మనకి ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీము, అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీము ఏర్పాటు చేస్తాం. సో మన జిల్లా మొత్తంగా 20 ఎఫ్ఎస్టీలు, 16 ఎస్ఎస్టీలకి గాను మనము అధికారులకి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిందే. మనము గత వారంలో రిజర్వేషన్లు మన ఖమ్మం జిల్లాలో ఖరారు చేశాము. ఈ రిజర్వేషన్లో 20 జెడ్పీటీసీ స్థానాలకి 4 ఎస్టీ, 4 ఎస్సీ, 8 బీసీ, 4 అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఎంపీటీసీ స్థానాలకు వస్తే 283కి గాను 50 ఎస్టీ, 58 ఎస్సీ, 103 బీసీ, 72 అన్రిజర్వ్డ్ కేటగిరీకి మనము కేటాయించడం జరిగింది. ఎంపీపీ స్థానాలు 20కి 5 ఎస్టీ, 4 ఎస్సీ, 8 బీసీ, 3 అన్రిజర్వ్డ్ కేటగిరీలు కేటాయించాము. సర్పంచ్ స్థానాలు 571కి గాను 171 ఎస్టీ, 110 ఎస్సీ, 190 బీసీ, 100 అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించినాము. వార్డు మెంబర్ స్థానాలకి 5214 మొత్తం స్థానాలకి 1161 ఎస్టీ, 935 ఎస్సీ, 1474 బీసీ, 1644 అన్రిజర్వ్డ్ కేటగిరీలకు కేటాయించడం జరిగింది. ఈ ఎన్నికల మనకు ఉన్నటువంటి మెన్ అండ్ మెటీరియల్ మొత్తం సామాగ్రి అన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్నటువంటి మండలాలు, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు దృష్టిలో పెట్టుకొని వివిధ ఫేజుల్లో మనం ఎన్నికలు ఇవి నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు 2 ఫేజుల్లో మనం కండక్ట్ చేస్తున్నాము. గ్రామ పంచాయతీలు 3 ఫేజుల్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు వస్తే ఫేజ్ 1లో
మొత్తం మనకి 10 మండలాలు. ఈ 10 మండలాల్లో ముఖ్యంగా పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 4 మండలాలు, మదిర అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 5 మండలాలు, ఎల్లందు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 1 మండలం కామేపల్లి. సో ఫస్ట్ ఫేజ్లో కామేపల్లి ఫ్రమ్ ఎల్లందు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మదిర నుంచి బోనకల్, చింతకాని, మదిర, ముదిగండ, ఎరుపాలెం. పాలేరు కాన్స్టిట్యున్సీ నుంచి ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం. ఇవన్నీ 10 మండలాలు ఫస్ట్ ఫేజ్లో మనకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం. రెండో ఫేజ్లో మనకు మిగిలిన మండలాలు ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి రఘునాథపాలెం మండలం, వైరా కాన్స్టిట్యున్సీలో నుంచి కొనిజర్ల, సింగరేణి, వైరా, ఎన్కూర్. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలు కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూర్. ఇవి రెండో ఫేజ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మనం చేస్తాం. సో వెరసి ఫేజ్ 1 మొత్తం మీద ఎంపీటీసీ స్థానాలు 149 ఎంపీటీసీ స్థానాలు, 10 జెడ్పీటీసీ స్థానాలు, ఇందులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 289. అదేవిధంగా ఫేజ్ 2కి వస్తే 10 జెడ్పీటీసీ స్థానాలు, 134 ఎంపీటీసీ స్థానాలు, 282 గ్రామ పంచాయతీలకి ఈ ఎంపీటీసీ స్థానాల్లో మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో మనము ఎన్నిక నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీ విషయానికి వస్తే మనకి 571 గ్రామ పంచాయతీలు, పెద్ద జిల్లా, ఆల్మోస్ట్ 5 ఫుల్ కాన్స్టిట్యున్సీస్, మనకు ఒక పార్ట్ కాన్స్టిట్యున్సీ. కాబట్టి మనకున్నటువంటి పోలింగ్ పర్సనల్ దృష్టిలో పెట్టుకొని 3 ఫేజుల్లో మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు మనం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో పాలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 మండలాలు మరియు ఎల్లందు కాన్స్టిట్యున్సీ నుంచి కామేపల్లి మండలం. సో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కామేపల్లి మరియు ముదిగొండ ఫ్రమ్ మదిర కాన్స్టిట్యున్సీ కూడా కలిపి ఫేజ్ 1లో మనం ఎన్నిక నిర్వహిస్తాం. ఫేజ్ 2 జీపీ ఎలక్షన్స్లో ఎన్కూర్, అదేవిధంగా సింగరేణి ఫ్రమ్ వైరా కాన్స్టిట్యున్సీ, తర్వాత సత్తుపల్లిలో నుంచి 5 మండలాలు ఎన్కూర్, సింగరేణి కలుపుకొని టోటల్ 7 మండలాలకి తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వెంసూర్ మొత్తం 7 మండలాల్లో ఉన్నటువంటి జీపీలు, వార్డు మెంబర్లకి సెకండ్ ఫేజ్లో నిర్వహిస్తాం. మూడో ఫేజ్కి మిగిలిన మండలాలు 7 మండలాలు ఏదైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి రఘునాథపాలెం, అదేవిధంగా వైరా కాన్స్టిట్యున్సీలోంచి మిగిలిపోయినటువంటి కొనిజర్ల మరియు వైరా, అదేవిధంగా మదిర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 4 మండలాలు ఎరుపాలెం, మదిర, బోనకల్, చింతకాని. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాము. సో ఈ 3 ఫేజుల్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్లో 183 జీపీస్, 1686 వార్డులకి ఫస్ట్ ఫేజ్లో ఎన్నిక నిర్వహిస్తాం. రెండో ఫేజ్లో 196 జీపీలు, 1788 వార్డు స్థానాలకి ఎన్నిక నిర్వహిస్తాం. మూడో ఫేజ్కి వస్తే 192 జీపీలు, 1740 వార్డు స్థానాలకి మనం ఎన్నిక నిర్వహిస్తాం. సో మనం ఉన్నటువంటి 571 గ్రామ పంచాయతీ, 5214 వార్డు స్థానాలని కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తూ 3 ఫేజుల్లో మనం ఎన్నిక నిర్వహించబోతున్నాం. మొత్తం వీటికి సరిపడా బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మన జిల్లాలో సఫిషియెంట్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బఫర్, మీడియం సైజు, పెద్ద సైజు కలుపుకొని ఆల్రెడీ మనము మన జిల్లాలో ఈ బ్యాలెట్ బాక్స్ సఫిషియెంట్ అన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో మన జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్స్, వార్డు స్థానాలు చూసుకుంటే ఈక్వల్ టు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, 5214. బ్యాలెట్ బాక్సులు 6258 మన దగ్గర ఉన్నాయి. సో వీటికి మనము పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మనము పెట్టడం జరుగుతుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ కూడా నిన్న అందించడం జరిగింది, మీరు చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం ఫేజ్ 1 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎలక్షన్ నోటీస్ 9 అక్టోబర్ నుంచి మొదలై మనకి కౌంటింగ్ జీపీల ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ 11 నవంబర్కి కౌంటింగ్ ఉంటుంది. వీటి మధ్యలో వేరియస్ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్ మనకు ఉంటాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.